शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थे भिक्षादेवी च पार्वती। नमस्तेस्तु महामाये श्रीपीठे सरपूजिते शंखचक्रगदाहस्ते नमः महालक्ष्मी नमोस्तुते। 2026 జనవరి 1వ తారీఖు నుండి ద్వాదశ రాశులు మేషం నుండి మీనం వరకు ఆయా రాశుల వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆయా రాశుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఆదాయ ఆర్థిక అలానే లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది సవివరంగా మేషాది నుంచి ద్వాదశ రాశులు ప్రత్యేకించి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశికి ఎటువంటి ఫలితాన్ని ఈ 2026వ సంవత్సరం ఇవ్వబోతోంది, ఎలాంటి గొప్ప అదృష్టవంతులు అయ్యి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మేషరాశి నుండి మీనరాశి వరకు మన నవగ్రహాలు 2026వ సంవత్సరం నాడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే దాన్ని ముందు వివరంగా తెలుసుకోవడం ప్రధానం. దానిలో ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరందరూ కూడా ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. అలానే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. గురువు వక్రగమనంలో మిథున రాశిలో సంచారం జరుగుతోంది. రాహువు, కేతువు, రాహువు ప్రస్తుతం కుంభరాశిలో, తదుపరి కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదట ఏ నక్షత్రం రోహిణీ నక్షత్రంతో జనవరి 1వ తారీఖుతో మొదలవుతోంది, అంటే వృషభ రాశి నుంచి. కాబట్టి వృషభ రాశికి వృషభ రాశిలో ఉన్న నక్షత్రంతో మొదలవుతోంది. కాబట్టి శుక్రుడు ఈ సంవత్సరానికి బాగా బలంగా కనబడుతున్నాడు. కాబట్టి ఏ రాశులకి ఎలా వివరంగా ఉంటుంది అనేది ముందు సవివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు 2026వ సంవత్సరం జనవరి నుంచి రాశ్యాధిపతి అయిన శని వీరికి ద్వితీయ స్థానంలో ఉండటం, ఇంకా ఏలినాటి శని చివరి భాగంలో ఉండటం వల్ల 2027 వరకు 27 నవంబర్ వరకు ఇంచుమించు ఏలినాటి శని ఉన్నది. అయితే ఈ కుంభరాశి వారికి ప్రధానంగా ప్రస్తుతం వక్ర గురువు అయి ఉంటాడు. ఈ వక్ర గురువు అయి ఉండటం వల్ల కొంత ఆదాయ విషయంలో అనుకోని ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. గురువు లాభాధిపతి ఖర్చులు ఎక్కువగా పెట్టిస్తాడు. ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. తాను అనుకున్నది ఒకటి, ఖర్చు పెట్టేది ఒకటి. అంటే ఈరోజు ఇది నేను జాగ్రత్తగా ఉంచుకోగలను, ఖర్చు చెయ్యను, నాకేం ఉండదు కదా అనుకునే సమయంలో అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి. 2 బంధువర్గం అనేటువంటి వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. జూన్ తర్వాత నుంచి గురువు ఆరోగ్యంతో ఉండటం వల్ల రోగ విషయంలో, అనారోగ్య విషయంలో, లేకపోతే ప్రయాణాల విషయంలో, అలానే డబ్బు ఆర్థికమైనటువంటి పుత్రులు అంటే పుత్రకారకుడు కాబట్టి ఈయన పిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉన్నా పిల్లల వల్ల ఖర్చులు ఏర్పడటం, కొంచెం
ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అట్లానే కుటుంబంలో కూడా అనుకోకుండా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు, ఈ కుంభరాశి వారికి ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గతించడం కానీ ఇంకా అనుకోకుండా గతించే ప్రమాదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకి, కుంభరాశి వారికి తండ్రికి ప్రధానంగా చెప్పాలంటే అనారోగ్య సంబంధమైన విషయంలో దీర్ఘకాలికమైన అనారోగ్యం అనుకోకుండా వచ్చే అవకాశం ఉంటుంది. అదే గుండెకి సంబంధించి కానీ, ఊపిరితిత్తుకి సంబంధించి కానీ, అలానే చర్మ సంబంధమైన విషయాల్లో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే భగవతానుగ్రహం వల్ల శని 2వ స్థానంలో ఉండటం వల్ల ఎప్పుడు కూడా వారి ఆదాయానికి లోటు ఉండదు. కాబట్టి దీర్ఘకాలికంగా పెట్టుకోవాల్సినటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల తీర్చుకునే ప్రయత్నం చేయటం వల్ల లోపాలు ఏర్పడి కొద్దిగా అనుకోని ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ రుణాలు తీరుతాయి, అప్పులు తీరుతాయి, కానీ కొత్త అప్పులు పుడతాయి, ఇలాంటివి కూడా ఏర్పడతాయి. కాబట్టి దానివల్ల అప్పుల బాధ తగ్గుతుంది అనుకుంటారు, కానీ అప్పుల బాధ తగ్గటం కన్నా కూడా ఆదాయం తగ్గి శ్రమ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలో కూడా అనుకోకుండా వచ్చేటువంటి శ్రమ ఫలితం ఎక్కువగా ఉంటుంది. అనుకోకుండా వచ్చేటువంటి రోగ సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే లగ్నాధిపతి అంటే శని చివరిలో ఉంటాడు కాబట్టి 2026 చివరి నుంచి శని అనుగ్రహం వల్ల కాస్త వారి ఆరోగ్యం సాఫీగా, నార్మల్గా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ గురువు యొక్క ప్రభావం చేత కొంచెం శరీరంలో వ్యాధి నిరోధక శక్తి, అట్లానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలానే మూత్రపిండాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కాళ్ళకు సంబంధించిన న్యూరో ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ ఎలర్జీ సంబంధించిన విషయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే వీటి వల్ల ప్రధానంగా 2026లో కుంభరాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయంలో, వాహన సంబంధమైన విషయంలో అధిక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కొంచెం ఖర్చులు ఉంటాయి. కానీ కుంభరాశి వారికి గురువు ఉచ్చస్థానంలో ఉండటం వల్ల బంధువర్గంలో కానీ, ఆడవారు కానీ కొంతమంది అనుకోని సహాయం చేయటం వల్ల వారికి ఆపద నుంచి జరిగే భగవత్ రూపంలో వాళ్ళు సహాయం చేస్తారు, స్నేహితులు సహాయం చేస్తారు, కొత్త వాళ్ళు పరిచయాలు ఏర్పడతారు. కొత్త పరిచయాలు ఏర్పడి వాళ్ళతో కాస్త భగవత్ సంబంధమైన విషయంలో ధోరణిలో మార్పులు ఏర్పడతాయి. ప్రదేశాలు మారుతారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవారు ఇంకొక తూర్పు వైపుగా ప్రదేశాన్ని మారుతారు. ప్రదేశాలు మార్పు ఉంటుంది, ఇల్లు మార్పు ఉంటుంది. అట్లానే అమ్ముకోవడం ఉంటుంది, కొనుక్కోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిదంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొత్త మార్పు ఉంటుంది. కానీ ఆదాయ విషయంలో పెద్ద పెంపొందించేంత గొప్పతనంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఈ గురువు ప్రధానంగా గురువు బాగాలేదు. అట్లానే శని కూడా గురువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతం మీరు గురువు దత్తాత్రేయుడికి కానీ, విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలు ఇవ్వటం కానీ, అలానే తులసీ దళాన్ని వీళ్ళు నీళ్ళలో వేసుకుని తులసీ దళం నీళ్లు తాగినా, మారేడు దళం నీళ్లు తాగినా ఆరోగ్య సిద్ధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి చాలా వరకు విద్యార్థుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల విషయంలో చాలా సౌమ్యంగా, తొందరపాటుతనంగా గనక విద్యను అభ్యసిస్తే మాత్రం విద్యలో లోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఓపికగా విద్యను అభ్యసిస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. బుధుడు దీనికి పంచమాధిపతి కాబట్టి బుధుడు ఇక్కడ న్యూట్రల్ ప్లానెట్. ఒక రకంగా చెప్పాలంటే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి తగ్గట్టుగా బుధుడు యొక్క ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా తీసుకోవాలంటే విద్యని గురువు గారిని తీసుకోవాలి. గురువు లేదా శని వీరు కూడా విద్యనిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దూరపు విద్య చేసుకొని, అంటే
పుట్టిన ప్రదేశం కాకుండా వేరే స్థలంలో విద్యను అభ్యసిస్తే వీళ్ళకి తొందరగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, దత్తక్షేత్ర దర్శనం చేయటం చాలా విశేషంగా ఫలితాలు ఇస్తుంది.